ఇక ఏపీ అధికార యంత్రాంగం అవ్వచ్చు, లేకపోతే ఏపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి దాదాపు 32 మంది ఐఏఎస్ అధికారులు, లేకపోతే ఐపీఎస్ అధికారులు, అక్కడ యంత్రాంగం మొత్తం, ఏపీకి సంబంధించిన యంత్రాంగం మొత్తం విజయవాడ పరిస్థితిపైనే పూర్తిగా నిమగ్నమైనటువంటి తరుణంలో మాజీ మంత్రి, క్రీడల శాఖ మంత్రి, మాజీ క్రీడల శాఖ మంత్రి, అలాగే ఆమె పర్యాటక శాఖ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించింది. అయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి, అలాగే ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లుగా కల్పించేటటువంటి నాయకులు, వైసీపీ నాయకులు అనే విధంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ తరుణంలోనే రోజాపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆమె చేసింది ఏంటంటే, విజయవాడలో వరదలు వచ్చి విపత్తులో వచ్చినా సరే హైదరాబాద్లో ఉండి చేస్తున్నా. హైదరాబాద్లో ఉండేది ఏంటండి? హైదరాబాద్లో ఎవరున్నారు? మంత్రి నారా లోకేష్ హైదరాబాద్లో ఉండి మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేసి ఏం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా ఏమైనా విమర్శించే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ నారా లోకేష్ అక్కడ విజయవాడలో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఒక పక్క తండ్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి, అక్కడ పవర్ బోట్లో వెళ్ళి అక్కడ మొత్తం కూడా సమీక్షిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా కంటి మీద కునుకు లేకుండా ఈ 2-3 రోజులు కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు ధైర్యం నింపే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. మరోపక్క అధికారులు సమన్వయం చేసేటటువంటి పనిలో ఇక్కడ నారా లోకేష్ ఉన్నారు. అందరూ వెళ్ళకూడదు, అందరూ కూడా వెళ్ళినా సరే అక్కడ అధికార యంత్రాంగం వీళ్ళ కోసం ఏర్పాట్లు, లేకపోతే వీళ్ళ కోసం వస్తున్నారని చెప్పేసి వీళ్ళ చుట్టూ భద్రతా వలయం, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కొందరు మానిటరింగ్ చేయాలా, కొంతమంది క్షేత్రస్థాయిలో వెళ్ళి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మరి రోజాకి వచ్చినటువంటి సమాచారం ఎక్కడుంది? మరి ఆమె ఏ విధంగా మాట్లాడుతున్నారో, లోకేష్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుపై ఈ సమయంలో విమర్శలు చేయడం అది సరైన పద్ధతి కాదు, సహేతుకం కాదు అని చెప్పేసి రాజకీయ విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఏమి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు పద్ధతిగా లేవు, అందుకే ఓడిపోయిందనే విధంగా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే రోజా అవ్వచ్చు, ఇది ఈ విమర్శించే పరిస్థితి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి, మిగిలినటువంటి పార్టీలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలి. మనవంతు మనం ఏ విధంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకి సేవ చేయాలా, మంచినీరు వాటర్ బాటిలా, లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలా, లేకపోతే బిస్కెట్లా, పాలా, ఈ విధంగా ఏదైనా ఎంచుకోవచ్చు. వాళ్ళకి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు, లేకపోతే ఒక వార్డునైనా ఎంచుకొని ఏ విధంగా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి రాజకీయ విమర్శలు అయితే మాత్రం వెలువెత్తున్నాయి.